శోధనలో రోధనలో బంధకముల నుండి విడిపించు శక్తి, వ్యాధులలో బాధలలో ఆదరించు దేవుని శక్తి. నువ్వు పరిశుద్ధాత్మకి దగ్గర అయినప్పుడు, ఆత్మ నిన్ను తాకినప్పుడు నువ్వు ఆత్మను ఆనందిస్తావు. ఇది ప్రార్థన శక్తి, ప్రార్థన శక్తి, ఇది ప్రార్థన శక్తి. నిరాశ నిస్పృహలెన్నున్నా అశాంతి ఆపదలైనను, నిరాశ నిస్పృహ. నిజముగా నువ్వు బ్రతుకును మార్చుకుంటే ఈ రోజు నుండి లెక్క పెట్టుకుంటావు. ఆశీర్వాదాలు వస్తాయి. ఈనాడు విమోచింపబోచున్నాడు యేసు ప్రభువు, ఈనాడు విమోచింపబోచున్నాడు. ఆకాశమందున్న మన దేవుడు మన ప్రార్థన ఆలకించును. ఆకాశమందున్న మన దేవుడు మన ప్రార్థన ఆలకించును. ప్రార్థన ప్రార్థన ఇది ప్రార్థన శక్తి, ప్రార్థన ప్రార్థన ఇది ప్రార్థన శక్తి, ఇది ప్రార్థన శక్తి, ఇది ప్రార్థన శక్తి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన. సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జూబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి, ప్రార్థనా శక్తి. ప్రార్థనా శక్తి, ప్రార్థనా శక్తి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన. ఏప్రిల్ 29 సోమవారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం ఎస్ఆర్ గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన. ఏప్రిల్ 29 సోమవారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం ఎస్ఆర్ గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం. సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా, అమలాపురం దగ్గర, ఉప్పలగుప్తంలో. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల రెండవ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల రెండవ గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్య థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల రెండవ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల రెండవ శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. యేసయ్య నామములో మీకు వందనాలు తెలియపరుస్తా ఉన్నాను. ఈ దినము కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. మీరు ఆశీర్వాదకరంగా ఆత్మలో ఎదగాలని ప్రతిదినము మీకోసం నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. దేవుని యొక్క ఆత్మ మీ పక్షంగా ఉంది కనుకనే ఈ వాగ్దానాన్ని మీరు రిసీవ్ చేసుకోవటానికి దేవుడు సమయాన్ని ఇచ్చాడు. వాగ్దానాన్ని మనం తీసుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి యెషయా గ్రంథము 65వ అధ్యాయం 24వ వచనాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ఐజయా చాప్టర్ 65 వర్స్ 24లో సెకండ్ లైన్ మీరు అండర్లైన్ చేసుకోండి. మరలా చెప్తున్నాను, నెమ్మదిగా చెప్పినా ఓకే, నోట్ చేసుకోండి. యెషయా గ్రంథము 65వ అధ్యాయము 24వ వచనం. 24వ వచనంలో రెండో లైన్ నేను చదువుతున్నాను. ఆ వాక్యం మీరు అండర్లైన్ చేసుకోండి. ఈ మాట ద్వారా దేవుడి దినాన్ని నిన్ను దర్శిస్తూ ఉన్నారు.
వారు వేడుకొనక మునుపు నేను ఉత్తరమిచ్చేదను, వారు మనవి చేయుచుండగా నేను ఆలకించెదను. దేవునికి మహిమ కలుగును గాక. వారు వేడుకొనక మునుపు నేను ఉత్తరమిచ్చేదను. ఎంత అద్భుతమైన మాట దేవుడు నీకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. ప్రేమ కలిగిన వాడు ప్రేమించటంలో అసలు దేవుని ప్రేమ లాంటి ప్రేమ ఎక్కడ దొరకదు మనకి. మనం అడగక మునిపే, మనకి తలంపు రాక మునిపే ఆయనకి తెలుసు. ఇక్కడ అంటున్నారు ఆయన, వారు వేడుకొనక మునుపు నేను ఉత్తరం ఇచ్చేదను. దాని కింద వారు మనవి చేయుచుండగా నేను ఆలకించేదని. ఎంత తెలివైన దేవుడు అంటే మన దేవుడు. యేసయ్య ఎంత గొప్ప దేవుడు అంటే ఆయన నవ్వుకుంటూ ఉంటుంటారు అనమాట. నువ్వేది అడుగుతున్నావో ఆల్రెడీ నువ్వు చాలా పెద్ద అప్లికేషన్ పెట్టావు దేవునికి. నాకు ఇలా చేయవా, ఇది కష్టంగా ఉంది, లేకపోతే ఇలా జరిగితే ఇలా చేస్తే ఎంత బాగుంటుంది, నేను ఎంతో ఘనముగా ఉంటాను, నాకు ఈ యొక్క చీకటి దినాలన్నీ తీసి నా జీవితం వెలుగు దినాలు దయచేయి, ఆరోగ్యవంతమైన దినాలు దయచేయి, నేను నోటి నిండా నవ్వుకునే దినాలు నాకు దయచేయి, నేను సుఖముగా పండుకునే దినాలు నాకు దయచేయి. టెన్షన్స్ వల్ల నా వల్ల కావట్లేదు, చాలా స్ట్రెస్ ఎక్కువైపోతుంది అని అనుకుంటున్నావేమో. దేవుడి దినము నిన్ను జ్ఞాపకం చేసుకున్నాడు. నీవు అడగక మునిపే ఆయన నీకు ఆల్రెడీ ఉత్తరం ఇచ్చాడు, ఆయన జవాబిచ్చాడు. అది ఇంకా నువ్వు దాన్ని రికగ్నైజ్ చేయలేకపోతున్నావు. అయితే ఈరోజు దేవుడు నీకు ఇస్తున్నాము గొప్ప మాట ఏంటంటే, నువ్వు వేడుకొనక మునిపే నీకు ఉత్తరం ఇచ్చాను నేను, అయినా నువ్వు ప్రార్థన చేస్తుంటే నేను ఆలకిస్తున్నాను. ఆలకించుతున్నాడు అంటే ఆల్రెడీ యాక్షన్ అయిపోయింది, ఆల్రెడీ ఆయన క్రియ నీ పట్ల జరిగించేశాడు. నువ్వు అడిగేది దేవుని చిత్తంలో ఓకే అయిపోయింది. ఇంక పదే పదే అడుగుతున్నావు అంటే మరి ఓకే అయిపోతే నాకు ఇంకేం కనపడలేదని అనుకుంటున్నావా? అది 25 నలుగురు పెద్దల మధ్యకి వెళ్తుంది. ఆయన ఓకే చేసింది. 20 నలుగురు పెద్దలు కూడా 24 గంటల్లో, చూడండి దినము నాకు ఎన్ని గంటలు, మనకి 24 గంటలు. 24 గంటల్లో ఒక్కొక్క పెద్ద ఒక్కొక్క 1 hour తీసుకుంటారనమాట. ఒక ఆత్మ సంబంధమైన అర్థాన్ని మీరు బాగా గమనించండి. 24 పెద్దలు 24 గంటల్లో 24 పంచుకుంటారు. ఒక్కొక్క పెద్ద ఒక్కొక్క గంట నీ ఇంటి దగ్గరుండి నీ దగ్గరుండి ఆ పనులు జరిగిస్తూ ఉంటుంటారు. ఎలా జరిగించాలి, అలా జరిగించాలి, ఇలా జరిగించాలని ఒక క్రమంగా ఒక పద్ధతి ప్రకారం ఆ 24 పెద్దలు ఆ పనులన్నీ కంప్లీట్ చేసి దేవుని దూతలు కూడా వారికి సహకరిస్తుంటుంటారు. చివరికి పనులన్నీ ముగించి కంప్లీట్ అయ్యేటప్పటికి అది వెలుగులోకి రావటం నువ్వు చూస్తావు. ఎవరు మనసు మార్చాలో, ఎక్కడి నుంచి నీకు రావాలో, ఎక్కడ అడ్డులు ఆటంకాలు ఉన్నాయో ఆ అడ్డుల ఆటంకాలు ఎలాగ అద్భుతముగా, అంటే కొన్ని సమయాలు అని అనుకుంటావు, ఈ మనుషుడు ఎలా మారాడు, వీళ్ళు ఎలా మారారు, ఇక్కడి నుంచి నాకు ఎలా దారి దొరికింది అని అనుకుంటే మనము ప్రార్థన చేయక మునిపే ఆయన ఆల్రెడీ నీ పట్ల ద్వారాలు తెరిచాడు. నీవు అడగక మునిపే ఆయన కార్యములు సిద్ధము చేసాడు. అద్భుతమైన బహుమానం ఎత్తుకుని నువ్వు సాక్ష్యం ఇవ్వబోతూ ఉన్నావు. గర్భఫలముతో నువ్వు దేవుని గణపరచబోతూ ఉన్నావు. నీకు చేయి దాటిపోయినటువంటి ఆశీర్వాదము, ఆస్తి అవ్వచ్చు, లేకపోతే ధనం అవ్వచ్చు, గోల్డ్ అయినా ఏదైనా సిరి సంపదలు ఏదైనా వెళ్ళిపోయినాయి అని అనుకుంటున్నావేమో. వెళ్ళిపోయింది ప్రభు, అది పోయింది, ఇది పోయిందని అనుకుంటున్నావేమో. ఆల్రెడీ ఆయన నువ్వు అడగక మునిపే ప్లాన్లో పెట్టుకున్నాడు. దాన్ని నువ్వు చూడబోతున్నావు. ఇప్పుడు నువ్వు ప్రార్థన చేస్తున్నావు అంటే ఆయన ఆలకిస్తున్నాడు అని అనుకుంటాడు. నీకు తెలియదు కదా. ఓకే చెప్పు, ప్రార్థన చేయి, మాట్లాడు అంటుంటాడు అనమాట. ఆయన ఒక పెద్ద మనిషి మనం చెప్తున్నప్పుడు ఎట్లాగా ఆలకిస్తాడో అలాగా యేసయ్య ఆలకిస్తూ ఉన్నాడు. నువ్వు అనుకుంటున్నావు నేను ప్రార్థన చేస్తున్నాను, నువ్వు ఆలకించడమే కానీ నాకు ఏ జవాబు లేదా అని అడుగుతున్నావు కదా. ఇదిగో ప్రార్థన శక్తి ద్వారా దేవుడికి జవాబు పంపించాడు. ఏంటంటే నువ్వు అడిగినది ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది. నువ్వు అడగక మునిపే దానిని దేవుడు ఉత్తరం ఇచ్చి ఉన్నాడు, జరిగించి ఉన్నాడు. మరి వెంటనే వెలుగులోకి రాబోతుంది. దేవుడిని కార్యమును సఫలము చేశారు. ఆ గొప్ప సాక్ష్యమును నువ్వు సమాజం ఎదుట చెప్పే సమయం ఆసన్నం అయిపోయింది. ఆత్మ తోడుండును గాక. గాడ్ బ్లెస్ యూ. తన పేరు రత్నం. వివాహం అయిన సంవత్సరంన్నర వరకు తనకి గర్భఫలం లేకపోవడం, పీరియడ్స్ కంటిన్యూస్గా రాకపోవడం వల్ల గర్భము రాలేదు తనకి. హాస్పిటల్స్కి వెళ్ళి చాలా దగ్గరలు తిరిగారు కానీ ఆ ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వలేదు. అలానే వీరు కాకినాడలో తైలాభిషేకానికి వెళ్తున్నారు. వారి సహోదరి
తను నూనె పంపించి ఈ నూనె రాసుకుని దేవుడు అద్భుతం కార్యాలు చేస్తున్నాడు, తైలాభిషేకానికి వచ్చినందుకు చాలా వాళ్ళకి గర్భఫలాలు ఇస్తున్నారని వారు నూనె పంపించి రాసుకోమన్నప్పుడు తను విశ్వాసంతో ఆ ప్రార్థన నూనె రాసుకున్నప్పుడు దేవుడు అద్భుత రీతిగా కార్యం చేసి ఎన్నో రోజుల నుంచి ఆ కంటిన్యూటీ లేని పీరియడ్స్ అవన్నీ సరిగా రావడానికి, అలాగే తనకి గర్భం దాల్చడానికి దేవుడు సహాయం చేశాడు. ఆ ముందు స్కానింగ్ చేసిన డాక్టరే ఆశ్చర్యపోయారంట. మళ్ళీ స్కానింగ్కి వెళ్తే నీకు మొన్నే కదమ్మా స్కానింగ్లో నెగిటివ్ రిపోర్ట్ వచ్చింది, మళ్ళీ ఇది ఎలా జరిగిందని ఆ డాక్టర్ అడిగారంటండి. అలానే తర్వాత కూడా వారు నెలలు నిండిన తర్వాత డెలివరీ కోసం హాస్పిటల్కి వెళ్ళినప్పుడు బ్లడ్ అది తక్కువ ఉంది, ఆపరేషన్ చేసినప్పుడు కష్టమవుతుందని డాక్టర్స్ చెప్పినప్పుడు వారు హాస్పిటల్లోనే ఉండి వారు ప్రార్థన చేసుకుంటుండగా వారికి దర్శనంలో దేవుడు దైవజనులను చూపించారు. ఆయనే వచ్చి తనకి డెలివరీ చేసి బాబుని చేతిలో పెట్టినట్టు వారికి దర్శనం చూపించారంటండి. అలా జరిగిన తర్వాత ఏ ప్రాబ్లం లేకుండా సిజేరియన్ జరిగినా కూడా చక్కటి బాబుని ఇచ్చారు. వారు వెంటనే సాక్ష్యం చెప్పుకోవాలనుకున్నారు కానీ చెప్పుకోలేకపోయాము. కాబట్టి బాబుకి మొన్నటి వరకు చాలా బలహీనపడి ఇన్ఫెక్షన్ అది అవ్వడం, కడుపులో కంతలు అవి రావడం జరిగింది. వారు దేవుని ఎదుట ఒప్పుకున్నారు, తండ్రి మీరు చేసిన కార్యం బట్టి మేము సాక్ష్యం చెప్పుకోలేకపోయాం, ఆ బాబుకి ఆరోగ్యం ఇస్తే అందరి ఎదుట మీరు చేసిన కార్యం బట్టి సాక్ష్యం చెప్పుకుంటామని వారు ఒప్పుకొని ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు ఆ బిడ్డకి స్వస్థతని ఇచ్చాడండి. ఇప్పుడు ఆ బాబు ఆరోగ్యంగా ఉన్నాడని వారు సాక్ష్యం చెప్తున్నారు. దేవుడు చేసిన కార్యం బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జూబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. శక్తి తైలాభిషేక ఆరాధన ఏప్రిల్ 29 సోమవారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం ఎస్ఆర్ గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఏప్రిల్ 29 సోమవారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం ఎస్ఆర్ గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. వీరి పేరు బ్లెస్సీ. వీరు గట్కేసర్ నుంచి ఇక్కడ తైలాభిషేకానికి వచ్చారు. వీరికి వివాహం అయిన తర్వాత మొదట ఒక బాబు పుట్టాడు, కానీ అనారోగ్య పరిస్థితి వల్ల బాబు చనిపోవడం జరిగింది. తర్వాత 5 సంవత్సరాల వరకు తనకి గర్భఫలం లేకపోవడంతో టీవీలో వాక్యం చూసి ఇక్కడ తైలాభిషేకానికి రావడం జరిగింది. వారు ఇక్కడికి వచ్చిన తర్వాత 3వ నెలలో దైవజనులు నీవు గర్భిణీగా వస్తావని చెప్పి ఆశీర్వదించి ఫలం ఇచ్చి పంపించారు. దైవజనులు ఆశీర్వదించిన విధంగా తన గర్భం దాల్చడము, అలాగే నెలలు నిండిన తర్వాత చక్కని ఆరోగ్యమైన కుమార్తెను దేవుడు వారికి అనుగ్రహించారు. ఇప్పుడు ఆ పాపకి 4వ నెల, వివాహం జరిగిన 5 సంవత్సరాలకి దేవుడు గర్భఫలాన్ని ఇచ్చారు. దేవుడు వీరి జీవితంలో చేసిన కార్యం బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జూబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఏప్రిల్ 29 సోమవారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం ఎస్ఆర్ గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. వీరి పేరు రాజశేఖర్, వీరి భార్య పేరు అనుష. వీరు గట్కేసర్ నుంచి ఇక్కడికి తైలాభిషేకానికి రావడం జరిగింది. వీరి సిస్టర్కి ఇక్కడికి వచ్చిన తర్వాత 5 సంవత్సరాలకి దేవుడు గర్భఫలాన్ని ఇచ్చారన్న సాక్ష్యం విని వారు ఇక్కడికి రావడం జరిగిందండి. వారి భార్యకు గర్భసంచి మీద నీటి బుడగలు ఉన్నాయని ఇక్కడ తైలాభిషేకానికి తీసుకొని వచ్చి దైవజనులతో ప్రార్థన చేయించుకున్నారు. ప్రార్థన చేయించుకున్న వెంటనే దేవుడు కార్యం చేసి తనకి గర్భాన్ని ఇచ్చారని వారు చెప్తున్నారు. అలానే తన విశ్వాసంతో ప్రార్థన అవసరతలు ఆ స్లిప్ మీద ట్విన్స్ కావాలని ప్రార్థన అవసరత రాసి ప్రార్థన చేయించుకున్నారు. ఆ ప్రార్థన చేయించుకున్న విధంగా దేవుడు వారికి ట్విన్స్ని ఇచ్చారు. తను 3వ నెల గర్భిణీగా ఉన్నప్పుడు స్కానింగ్కి వెళ్తే ట్విన్స్ ఉన్నారని చెప్పడం జరిగింది. ఇప్పుడు తను 7వ నెల గర్భిణీగా ఉంది. దేవుడు వీరి జీవితంలో చేసిన కార్యం బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జూబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్.
తైలాభిషేక ఆరాధన ఏప్రిల్ 29 సోమవారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం ఎస్ఆర్ కోడెన్స్ ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఏప్రిల్ 29 సోమవారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం ఎస్ఆర్ కోడెన్స్ ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. నా పేరు సాత్విక, మా ఆయన పేరు ప్రశాంత్. మేము జేఎన్టీ నుంచి వచ్చాం. మాకు మ్యారేజ్ అయ్యి 5 years అవుతుంది. 3 years వరకు పిల్లలు లేరు. చెకప్కి వెళ్తే పీసీఓడి ప్రాబ్లం ఉందన్నారు. మేము టీవీలో ఇస్సాక్ అయ్యగారు తైలాభిషేక ఆరాధన చూసి సికింద్రాబాద్ వెళ్ళాం. అక్కడ అయ్యగారు ప్రార్థన చేసి పీసీఓడి ప్రాబ్లం ఉందయ్యా అని చెప్తే, అయ్యగారు ఈ రోజుతో నీ దోషాలు తొలగిపోయినాయి, వెళ్ళి చెక్ చేసుకో అని చెప్పారు. వెంటనే నేను హాస్పిటల్కి వెళ్తే కన్సీవ్ అయ్యాను. దేవుడు నాకు ఒక పాపనిచ్చాడు. నా మరో సాక్ష్యం ఏంటంటే, నా భర్తకి పొట్ట మీద చిన్న చిన్న నీటి బొడగల్లాగా వచ్చాయి. అవి ఏంటో అని ఎంతగా ఇబ్బంది పడుతున్నాడు. అదేంటో మాకు అసలు తెలియట్లేదు. అయ్యగారి దగ్గరికి వచ్చి చెప్పి ప్రేయర్ ఆయిల్ తీసుకెళ్ళిన తర్వాత ఆ ప్రేయర్ ఆయిల్ రాసుకుని చెకప్కి వెళ్తే అదేం ఇబ్బంది లేదు, అవి తగ్గిపోతాయని దేవుడు మాతో మాట్లాడారు. ఇదే నా చిన్న సాక్ష్యం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జూబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి, ప్రార్థనా శక్తి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఏప్రిల్ 29 సోమవారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం ఎస్ఆర్ కోడెన్స్ ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. మాది కోటాలండి. మా మనవరాలను తీసుకొచ్చాను. 7 సంవత్సరాలు అయిందండి పెళ్ళయ్యి. మాది ఆరాధన ఛానల్లో చూసి ఇలాగ ఇక్కడికి వెళ్తే పిల్లలు పుడుతున్నారు అని అన్నారు. అన్నాక నేను నా నెల నెల ఇచ్చేస్తానని నేను ఇక్కడ ప్రార్థన చేసుకుంటూ వెళ్ళాను. వచ్చి తర్వాత మా మనవరాలను తీసుకొచ్చాను. 3వ నెలలో గర్భిణి వచ్చింది. నేను 4వ నెలలో నా నెల పెన్షన్ నా దేవుడికి అర్పించాను. ఈ సిన్ని సాక్ష్యం దేవుడు దీవించుగాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జూబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి, ప్రార్థనా శక్తి. ప్రార్థనా శక్తి, ప్రార్థనా శక్తి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఏప్రిల్ 29 సోమవారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం ఎస్ఆర్ కోడెన్స్ ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఏప్రిల్ 29 సోమవారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం ఎస్ఆర్ కోడెన్స్ ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. దేవునికి వందనాలండి. 3 yearsగా పిల్లల కోసం వెయిట్ చేశానండి. నేను 2 సార్లు గర్భిణీ వచ్చిపోయింది. 3వసారిగా ఇక్కడికి వచ్చిన తర్వాత 7 నెలల తర్వాత 7వ నెల పూర్తి అయిపోయేసరికి నేను కన్సీవ్ అయ్యానండి. తండ్రి ఒక పిల్ల అయినా కావాలి నాకు అని అడగగానే దేవుడు 2 పిల్లల్ని ఇచ్చాడు, పాప బాబు. ప్రెగ్నెన్సీ టైంలో చాలా ఇబ్బంది అయిందండి నాకు. పిల్లలు బాగానే ఉంటారు కానీ మదర్ కోసం చెప్పలేమని చెప్పారు. కానీ దేవుడు అద్భుతంగా నన్ను బ్రతికించి నా బిడ్డలిద్దరి కోసం నన్ను ఇలా ఉంచాడండి. దేవుడికి వందనాలు, అయ్యగారికి నా వందనాలండి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జూబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి, ప్రార్థనా శక్తి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఏప్రిల్ 29 సోమవారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం ఎస్ఆర్ కోడెన్స్ ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. ఫిబ్రవరి 14వ తారీఖున మా అమ్మాయి గడ్డి మందు తాగిస్తుంది. తాగేస్తే మా అమ్మాయిని గవర్నమెంట్ హాస్పిటల్లో జాయిన్ చేసి, గవర్నమెంట్ హాస్పిటల్లో విషయం కక్కిన తర్వాత మా అమ్మాయిని హాస్పిటల్లో చేర్చి నేను మన విశాఖ గారి దగ్గరికి వచ్చాను. వచ్చి అన్నయ్య ఎలా జరిగింది, మా అమ్మాయిని హాస్పిటల్లో జాయిన్ చేశాను, మా అమ్మాయికి పరిస్థితి చాలా సీరియస్గా ఉందంటే, ఏం కాదు నువ్వు కంగారు పడకు అని చెప్పేసి అన్నారు. మా అన్నయ్య చెప్పినట్టు మా అమ్మాయికి ఏం కావలేదు. ఇప్పుడు మా అమ్మాయి అంతా ఆరోగ్యంగా ఉంది. ఈ అమ్మాయి ఈ సాక్ష్యం దేవుడు దీవించిన గాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి.
స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జూబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. శక్తి తైలాభిషేక ఆరాధన ఏప్రిల్ 29 సోమవారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం ఎస్ఆర్ గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఏప్రిల్ 29 సోమవారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం ఎస్ఆర్ గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. మరి నా పేరు పార్వతి అండి. నేను కడుపులో నొప్పి వస్తుందని చెప్పి హాస్పిటల్కి వెళ్ళినప్పుడు మరి వాళ్ళు కడుపులో కంతి ఉందమ్మా, అందుకే అలా వస్తుంది అన్నారండి. 3 సెంటీమీటర్లు ఉంది, ఇంకా పెద్దగా అవుతే కనుక నీకు ఆపరేషన్ అలా అని చెప్పారు. కానీ నేను మరి తర్వాత ఇసాకయ్య గారి ప్రార్థన తెలుసుకుని మరి ఇక్కడికి వచ్చానండి. రాచర్లు వెళ్ళానండి. రాచర్లలో ఫస్ట్ నెల వెళ్ళినప్పుడే అయ్యగారు అన్నారు, నీకు ఆశీర్వాద సాక్ష్యంతో వస్తామమ్మా వెళ్ళు అన్నారండి. మరి అలాగే 2 నెలలకు వెళ్ళానండి మళ్ళీని హాస్పిటల్కి. వెళ్ళినప్పుడు కంతులు గట్ట ఏమీ లేవమ్మా, అంతా బాగానే ఉందన్నారండి. అందుకని దేవుడికి ఎంతగానో స్తుతించుకుంటున్నానండి. ఇస్సాకన్నకు నా నిండు వందనాలండి. ఈ సాక్ష్యం దేవుడు దీవించును గాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జూబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఏప్రిల్ 29 సోమవారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం ఎస్ఆర్ గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. నేను చెప్పబడే సాక్ష్యం ఏంటంటే, ఫస్ట్ నాకు 2013లో ప్రార్థన శక్తి స్టార్ట్ అయినప్పుడు నాకు బాబు పుట్టాడండి. అయ్యగారు తైలాభిషేకం చేసిన తర్వాత నాకు బాబు పుట్టాడు. మా పెద్దోడు తర్వాత 8 సంవత్సరాల దాకా నాకు పిల్లలు లేరండి. తర్వాత మళ్ళీ అయ్యగారి చేత నేను తైలాభిషేకం చేయించుకున్న తర్వాత నాకు పాప పుట్టింది. ఈ చిన్న సాక్ష్యాన్ని దేవుడు దీవించును గాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జూబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. శక్తి తైలాభిషేక ఆరాధన ఏప్రిల్ 29 సోమవారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం ఎస్ఆర్ గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఏప్రిల్ 29 సోమవారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం ఎస్ఆర్ గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. నేను వైజాగ్లో జాబ్ చేస్తున్నప్పుడు రాజమండ్రి ఎయిర్పోర్ట్కి మారాలని చెప్పేసి నేను ప్రార్థనా శక్తికి వైజాగ్లో ఉన్నప్పుడు వచ్చానండి. దేవుడు ఆ కార్యాన్ని నెరవేర్చాడు. ఇప్పుడు వైజాగ్ నుంచి రాజమండ్రి వచ్చిన తర్వాత ఇసాక్ పాస్టర్ గారు ఒకసారి ఎయిర్పోర్ట్లో కలిసినప్పుడు ఆయన ఏదో నీకు ఇన్కమ్ సరిపోతుందా అన్నారు. ఇంకా పెరిగితే బాగుంటుంది అయ్యారు అన్నాను. వెంటనే ఆయన సరే అయితే విదేశాల్లో అప్లై చేయన్నారు. ఆయన అన్న నెక్స్ట్ మంత్లోనే నేను మళ్ళీ ఇప్పుడు కువైట్లోకి అప్లై చేశానండి. అది వీసా ప్రాసెస్లో ఉంది. అదేవిధంగా మా బావగారు దగ్గర ఆయనకి ఒక 20 సంవత్సరాల నుంచి తాగుడు అలవాటు ఉందండి. ప్రార్థనా శక్తికి మా కుటుంబం అంతా కలిసి మేము రావడం వల్ల ఆయన త్రాగుడు కూడా ఆయన మానేశారండి. కుటుంబం అంతా కూడా క్షేమంగా ఉన్నారు. ఇప్పుడు వాళ్ళ పాపకి ఇప్పుడు ఈ మంత్లో వివాహం కూడా ఉందండి. దేవుడి సాక్ష్యం దీవించిన గాక. ఆమె. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జూబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. అయితే సంవత్సరం బట్టి మేము వస్తున్నాం. మా పాప నేను 19వ సంవత్సరం మా పాపకి. పోయిన సంవత్సరంలో మా పాపకి గర్భసంచి ఇన్ఫెక్షన్ వచ్చింది. నేను పని చేసుకున్న డబ్బులన్నీ ఎన్నో హాస్పిటల్ తిరిగాను. 2023లో మళ్ళీ మా పాపకి పెద్ద గడ్డ వచ్చిందండి.
ప్రభా మరి ఇన్ఫెక్షన్ తగ్గలేదు, గడ్డ ఎందుకు వచ్చిందని వెళ్ళి టెస్టులు చేయించుకున్నామండి. చేయించుకుంటే అమ్మ ఇది గడ్డు క్యాన్సర్ తాలూకా అని అన్నారండి. అన్న తర్వాత ప్రభా మాకు ఎవరూ లేరు, కూలి పని చేసుకుని బ్రతుకుతానని ఏడిసానండి. టీవీ అటాక్ అయిపోయిందని చెప్పారండి. మళ్ళీ అయ్యగారి దగ్గరికి వెళ్ళి మళ్ళీ ప్రార్థన చేయించుకున్నామండి. ఏమీ కాదని అరటిపండు ఇచ్చి ప్రార్థన చేస్తే వెళ్ళి మళ్ళీ టెస్టులు చేయించుకున్నామండి. చేయించుకుంటే 3 రోజులకు వచ్చేయండి. ఇది ఏమీ కాదమ్మా, టీవీ అది లేదని చెప్పారండి. టెస్టులు కూడా తెచ్చాను, గర్భసంచి నార్మల్ రిపోర్ట్లు వచ్చాయండి. అయ్యగారు ఏ సైక వందనాలు, స్తోత్రములు నాయన. చిన్న సాచుకుని దేవుడు దీవించను గాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఏప్రిల్ 29 సోమవారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం ఎస్ఆర్ కోడెన్స్ ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం.